నామములో నా ప్రత్యేకమైన శుభ వందనాలను తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి గతించిన పరిశుద్ధమైన వారం నుంచి ఈ శ్రేష్టమైన ఈ దినము వరకు ఉన్నవాడు అనువాడు గొప్పవాడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకందరికీ కూడా నా హృదయపూర్వక శుభవందనం తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మన ఈ రీతిగా సజీవులుగా మరి కాచి కాపాడిన దేవాది దేవుడు గడిచిన మాసం భయంకరమైన వడగాల్పుల చేత భయంకరమైన ఎండవేళల్లో ప్రభు మనందరినీ కూడా ప్రేమించి చక్కని మరి యొక్క మాసం జూన్ నెల మొదటి దినాన్ని ఈ మొదటి మరి దినముగా మనమందరము కూడా దేవుని ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన తరుణాన్ని బట్టి మరి ఒకసారి నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి ఒకసారి దేవుడు మీకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి, ప్రభు మీకు ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి, ప్రభు మీకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాను. అన్నవారు రెండు చేతులు పైకెత్తి దేవునికి సిగ్గుపడకుండా అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. రెండు చేతులు ఎప్పుడైతే పైకెత్తి చెప్తామో దేవుడు మన కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వదించి మనకున్న కోరికలను అనారోగ్యాన్ని తొలగించి చక్కని ఆరోగ్యాన్ని దేవుడు అందరికీ కూడా దయచేయను గాక. మరి మంచిది ప్రియులారా, దేవుని యొక్క వర్తమానం మనం వెళ్దాం. జపన్య గ్రంథము 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకొని మనం ధ్యానం చేసుకుందాం. జపన్య గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. దేవుని యొక్క తీర్పు ఏ దేశాల మీద దేవుడు కుమ్మరిస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకుందాం ఈరోజు. కాబట్టి దయచేసి జాగ్రత్తగా మరి ఒకసారి చెప్తున్నాను, ఎవరు కూడా బిడ్డల్ని అలరచినవద్దు, మాట్లాడవద్దు. సంఘం దేవుడు ఉన్నాడని గుర్తించి దేవుడికి భయపడదాం. అందరం కూడా మరి ఎవరు కూడా న్యూసెన్స్ కలిగించవద్దు బిడ్డల చేత. సిగ్గుమాలను జనులారా కూడి రండి, పొట్టుగాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. వీధి నిర్ణయము కాకమునిపై యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపై మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపై కూడి రండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దినులారా యెహోవాను వెదకుడి. మీరు వెతికి నేనేమగలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు చెప్పండి, మీరు ఎప్పుడు ఉగ్రత దినమున చాలు. కాబట్టి నేను చెప్పే కొన్ని విషయాలు యొక్క కొన్ని సమయం దయచేసి చాలా అటెన్షన్ పే చేయండి. ఎవరు కూడా నిద్రపోవద్దు ప్రియులారా. కాబట్టి దేవుని మాటలు చక్కగా నేర్చుకుందాం. మొదటి వచనంలో మనం చూస్తే భక్తుడని చెప్పని రాస్తున్నాడు. ఏమనంటే సిగ్గుమాలిన జనులారా కూడి రండి. మనం కాదండి, దేవుడు అంటంట. భక్తుడు మనకు కాదు, మార్పు లేని ప్రజలు చెప్తూ ఉన్నాడు. ఏమనంటే సిగ్గుమాలిన జనులారా కూడి రండి. పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయం ఏమవుతుందంట? పొట్టు ఉంటుంది కదా, ఓక. ఆ పొట్టు ఏమవుతుంది? ఎగిరిపోతూ ఉంటుంది కదా. గాలి వచ్చినప్పుడు ఆ పొట్టంతా కూడా ఎగిరిపోతుంది. అలాగే సమయం కూడా ఏమవుతుందంట? గతించిపోతుందంట. సమయం కూడా అయిపోతుంది. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు భక్తుల ద్వారా, పొట్టుగాలికి ఎగిరినట్లు సమయము గతించిపోతుంది. కాబట్టి ఇంకా రక్షణ లేని వారు రక్షణ పొందండి, మారు మనసు లేని వారు మారు మనసు పొందండి, బాప్తిసం లేని వారు బాప్తిసము తీసుకోండి. కాబట్టి దేవుని దగ్గరికి రాలేని వారు దేవుని దగ్గరికి రండి అనే భక్తులైన చెప్పనే ద్వారా దేవుడు ఇక్కడ పలికిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఎవరు సిగ్గుమాలిన జనులారా అంటే ఎవరంటే మార్పు లేని వారు ఈ లోకంలో కదా. ఇంకా చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు. దేవుని సంఘానికి రావడానికి సిగ్గు, దేవుని మాటలు చెప్పడానికి సిగ్గు కదా. దేవుని ప్రార్థన చేయాలంటే చెప్పాలి, సిగ్గు కదా. దేవుని మందిరం కూడా ఎక్కడ కూర్చోవాలంటే సిగ్గు. అన్ని విషయాల్లో కూడా ఏమవుతుంది? సిగ్గుపడుతూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, అందుకు అంటున్నాడు సిగ్గుమాలిన జనులారా కూడి రండి. కాబట్టి ఎందుకు ఈ మాట భక్తుడైన జపన్య గారి ద్వారా పలికిస్తున్నారంటే కూడి రావాలి.
సమాజముగా, సంఘముగా, కుటుంబముగా ప్రతి ఒక్కరు కూడా దేవుని సంఘానికి కూడి రావాలి. ఎందుకు రావాలి అంటే దేవుణ్ణి ఆరాధించడానికి. ఎందుకు రావాలంటే దేవుని మందిరానికి చెప్పాలి. ఎందుకు రావాలి? దేవుణ్ణి ఆరాధించడానికి, టైంపాస్ చేయడానికి కాదు. 3 గంటలు వచ్చాములే కదా, ఏదో వెళ్ళాములే కదా, పక్క నవ్వి ఏదో మాట్లాడములే, టైంపాస్ చేస్తాం చర్చిలో అని వెళ్ళటము కాదు కదా. మన పల్లెటూరు సంఘాలు ఎలా ఉంటాయి? అదే మీరు సిటీకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద సంఘాల్లో చూడండి, ఒకవేళ సెల్ ఫోన్లు మీరు ఆన్ చేసిన, పక్క వాళ్ళతో మాట్లాడినా పాస్టర్ గారు ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? వెంటనే వాళ్ళ పేర్లు పెట్టి పిలుస్తారు. అక్కడ సిగ్గుండదు ఇంకా కదా. మనం ఏదైనా అలా పిలిచామనుకో, అదిగో పాస్టర్ నేను చర్చికి రాను, ఇంకా మాకు బెదిరింపులు మళ్ళీ. కాబట్టి పెద్ద పెద్ద సంఘాల్లో మీరు చూస్తే ప్రియులారా అలాంటి వారు ఉంటారు. కానీ మేము ఎక్కడ చెప్తామంటే దేవునికి చెప్తాం. కాబట్టి దేవుని భయం ఉండాలి. అందరికీ కూడా దేవుని భయం ఎప్పుడైతే ఉంటుందో చాలా జాగ్రత్తగా, అనాలోచనగా కాకుండా, దేవుడు అంటాడు అనాలోచనకరంగా మనం కూర్చోకూడదు, ఆలోచనకరమైన మాటలు వినాలని ఇక్కడ దేవుడు చెప్తా ఉంటాడు. కాబట్టి ఎందుకు పొట్టుగాలికి ఎగిరిపోతుంది సమయం అంటే ప్రియులారా, రోజులు గతించిపోతున్నాయి, సమయం గతించిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా కూడి రండి, సమాజంలో అనేక మంది దేవుని సభ్యులుగా చేరండి. దేవుడి యొక్క సమయం అనేక మందికి లేదు. దేవుడి సమయం ఎందుకు ఉంటలేదంటే ప్రియులారా, దేవుడు ఇచ్చిన ఆధిక్యతను చాలా మంది వినియోగించలేకపోతున్నారు. దేవుడిచ్చిన సమయాన్ని చాలా మంది సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. దేవుడిచ్చిన తరుణాన్ని చాలా మంది ఉపయోగించలేకపోతున్నారు. ఎందుకంటే దేవుడు మనకి వస్త్రాన్ని ఇచ్చాడు కట్టుకోవడానికి, దేవుడు మనకు బట్ట ఇచ్చాడు వేసుకోవడానికి, దేవుడు మనకు తిండి ఇచ్చాడు తినటానికి, మన కొడుకు నిండిపోతుంది. దేవుడు మనకు అవసరమా? చెప్పండి ప్రియులారా. మన కొడుకు నిండిపోతుంది. ఆకలి, మనకు ఆకలి అంటే ఏంటో తెలియదు. ఆకలి తెలియనిగా దేవుడు చేస్తాడు. నువ్వు కష్టపడుతున్నావు, దేవుడు నీ రెక్కలను దీవించాడు. నీ రెక్కలను నొప్పి లేకుండా, నీ రెక్కల కష్టార్జితను దేవుడు దీవించాడు. ఎందుకు? దేవుని మర్చిపోవటానికి కదా కాదు ప్రియులారా. ఎందుకంటే మనం ఎప్పుడు లోకంలో ఏ రీతిగా ఉన్నా, ఎక్కడున్నా ఒకే రకంగా దేవుణ్ణి ప్రేమించాలి అని భక్తుడు చెప్తున్నాడు. కింద వచనం మీరు చూస్తే, మొదటి వచనం మరలా చదవండి. వచనం ఎవరైనా, సిగ్గుమాలను జనులారా కూడి రండి, పొట్టుగాలికి ఎగిరినట్లు సమయము. అందుకే ఎఫెసీయులైన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటారు, ఏంటంటే దినములు చెడ్డవి కనుక కదా, సమయాన్ని మీరు పోనివ్వద్దు, సమయాన్ని మీరు పోగొట్టద్దు. ఎందుకంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయం కదా ప్రియులారా, సమయం. ఎందుకు సమయాన్ని పాటించాలంటే, ఇక్కడ మీరు చూడండి, మేము నిలబడి చెప్తూ ఉంటాం కదా. అన్నిలో మీరు చూసినట్లయితే పూజారులు ఉంటారు, వాళ్ళు కూర్చుని పూజలు చేస్తారు. కూర్చుని చెప్తారా? మంత్రాలు చెప్తారు కదా. వారు నుంచుంటారా కూర్చుంటారా? చెప్పాలి. కూర్చుంటారు కదా. మా సేవకులకు మాకు పనేంటి ఇలా నుంచి గంటలు చెప్పి ఎవరు వినకుండా కదా, మేము అవి పట్టించుకోం. అరగంట మా సమయం కరెక్ట్గా పాటిస్తాం. ఎవరు విన్నా వినకపోయినా మేము టైం ప్రకారంగా ముగించేస్తాం. అంటే సమయాన్ని పాటించే బాధ్యత మాది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని వింటే దేవుడు ఆశీర్వదించబడతాం. అందుకు అంటాడు ఏమనంటే, దేవుని చేత ఆశీర్వదించబడిన వారులారా లోపలికి చెప్పాలి. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము. ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చాం. దేవుడు అంటూ ఉన్నాడు, మీరు దేవుని చేత ఆశీర్వదింపబడాలంటే ఎక్కడికి రావాలి? లోపలికి రావాలి. అంటే దేవుని మందిరానికి రమ్మని దేవుడు ఆహ్వానించాడు. ఈరోజు మీకు ఆశీర్వాదాలు కావాలా, లేకపోతే ఈ లోకంలో కలిగే శాపాలు కావాలా అనేది మనం నిర్ణయం తీసుకోవాలి. దేవుని ఆశీర్వాదాలు కావాలంటే దేవుడు ఇంకొక మాట చెప్తున్నాడు. కింద వచనం చదవండి, 2వ వచనం. ఇది నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ రాకమునుపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపై చూడండి ప్రియులారా. ఇక్కడ భక్తులైన జపన్య గారి ద్వారా ఏమంటున్నారంటే, వీధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకుండా
దేవుని కోపం మీ మీదకు రాకుండా భక్తుడు అంటున్నాడు. యాజకుడు, సేవకుడు, ఒక నాయకుడు చెప్తున్నాడు మాట ఇది. దేవుని కోపం మీ మీదకు రాకుండా ఉండాలి అంటే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినం రాకముందే మీరు కూడి రండి. దేవుని విషయంలో కూడి రండి, దేవుణ్ణి నమ్మండి అని ఇక్కడ భక్తుడు అక్కడ ఉన్న దేశాల మీద, అక్కడ ఉన్న ప్రజల మీద, గాజా పట్టణంలో ప్రజలకి వివరిస్తూ ఉన్నాడు జపన్య గారు. ఆ యొక్క ప్రాంతాల మీద దేవుడు ఆయా దేశాల మీద దేవుడు తీర్పు ఎందుకు ఇస్తున్నాడంటే ప్రియులారా, మన 4వ వచనానికి వచ్చినట్లయితే అది మీరు గమనించినట్లయితే, దివ్య త్వరగా 4వ వచనం చదువు. గాజా పట్టణంలో గట్టిగా చదువు. గాజా పట్టణంలో నిర్ణయమగును, అష్కోలైన పోడైపోవును, మధ్యాహ్న కాలమందు అషోదు వారు బయటికి పారద్రోలబడుదురు, ఎక్రోను పట్టణము దున్నబడును, సముద్ర ప్రాంతమున నివసించు కెరీతులారా మీకు శ్రమ. ఇక్కడ శ్రమ అంటూ ఉన్నాడు. ఎందుకు శ్రమ అంటే ఆయా దేశాల మీద దేవుని తీర్పు ఎందుకు ప్రకటించబడిందంటే ఆయా దేశాల మీద గాజా పట్టణము నిర్జనమగునంట. గాజా పట్టణస్తులంటే దేవుని నమ్మలేని ప్రజలు, దేవుడంటే ఎరగని ప్రజలు, దేవుడంటే తెలియని మనుషులు అక్కడ ఉన్నారు. కాబట్టి భక్తుడు చెప్తున్నాడు, ప్రియులారా, దేవుని సంగమం చేత ఏర్పాటు చేయబడిన ప్రజలారా, మీరందరూ కూడా దేవుణ్ణి నమ్మండి. ఈ ప్రాంతాలు పాడైపోతూ ఉన్నాయి. 4వ వచనం మీరు చూస్తే ప్రియులారా, అనేకమైన ప్రాంతాలు, అనేకమైన దేశాలు నివసిస్తున్న ప్రజలు పాడైపోతున్నారు. ఎందుకంటే మీకు శ్రమ రాకముందే మీరు తెలుసుకోండి, దేవుని చెంతలో మీరు చేరండి అని భక్తుడైన జపన్య గారు ఏడుస్తూ ఉన్నాడు, అక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని అనేక మందికి వివరిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ప్రాంత ప్రజలు ఎవరు కూడా చెవిని పెడతారు, ఎవరు కూడా దేవుని యొక్క సేవను అక్కడ నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకంటూ ఉన్నాడు, ఇక్కడ పట్టణంలో దున్నబడును, సముద్ర ప్రాంతంలో నివసించు కెరీతులారా మీకు శ్రమ. ఎందుకు శ్రమ అంటూ ఉన్నాడు? వారు ఇష్టం వచ్చినట్టు త్రోవను వారు తొలగిపోయారు కాబట్టి, ఆ పట్టణ వాసులందరూ కూడా దేవుడు నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి, దేవుని యొక్క భక్తులు కూడా చెప్తున్న వాళ్ళు కూడా వారు అసహ్యం చేస్తున్నారు, ఆలస్యం చేస్తున్నారు దేవుని మాటలు. ఎందుకంటే జపన్య గారికి ఇంకా నేను ఏమి చేయాలి, ఇక్కడ నేను చెప్తున్న మాటలు ఎవరు కూడా వినడం లేదు కాబట్టి, అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ఫిలిష్తీయుల దేశం కానాను నేను గురించి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ యందు ఒక కాపురస్తుడైనను లేకుండా నేను నిన్ను, ఇక్కడ శపిస్తూ ఉన్నారు. ఎందుకు నేను లైవ్ చేస్తానంటున్నాడు? నీ దేశంలో నీ యందు ఒక కాపురస్తుడైనను లేకుండా నేను నిన్ను లైవ్ చేతును. ఒక కాపురస్తుడు కూడా ఉన్నాడంట అక్కడ. ఎందుకు ఉండడంటే దేవుని మాటను వ్యతిరేకిస్తున్నారు వారు, దేవుని సేవను ఆటంకపరుస్తున్నారు వారు, దేవుని యొక్క సంఘాన్ని పాడు చేస్తున్నారు వారు, దేవుని చెప్పిన మాటలు త్రోసివేస్తున్నారు. కాబట్టి అక్కడ శాపం వారు కలుగుతుంది. అందుకు అంటున్నాడు, మీ దేశంలో నిన్ను లేకుండా నేను, ఒక కాపురస్తుడైనను లేకుండా నేను చేస్తానంటున్నాడు. ఎంత భయంకరమైన మాట అండి ఇది కదా. మన దేశంలో నమ్మకస్తులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటుంటే ఎక్కడేంటి ఇలాగా ప్రకటిస్తున్నారు అనేది మనం చూస్తే 6వ వచనం చదవండి ఒకసారి. 6వ వచనం, నేను నిన్ను లైవ్ చేతును, సముద్ర ప్రాంతము గొర్రెల కాపరు దిగుమేత స్థలమగును, మందలకు దడ్లొచ్చడనుండెను. తమ దేవుడైన యెహోవా యూదా వారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించగా అచ్చట వారిలో శేషించిన వారికి ఒక స్థలము. ప్రియులారా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ దేశాల మీద అనేకమైన ప్రాంతాల పేర్లు ఇక్కడ ఉన్నాయి. గాజా పట్టణం పాడైపోయింది, అష్కలైన పాడైపోయింది, మధ్యాహ్న కాలమందు అషోదు వారు బయటకు పారద్రోలబడ్డారు, ఎక్రోను పట్టణంతో దున్నబడ్డాది, సముద్ర ప్రాంతం నివసించు కెరీతు దేశం కూడా పాడైపోయింది. ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా శ్రమ. మన భారతదేశంలో, మన రాష్ట్రంలో, మన గ్రామం పేరు కనకలంక గ్రామంలో శ్రమ అన్నప్పుడు మనకి ఎంత భయం కలుగుతుందండి? ఎవరైనా ఏదైనా సునామీ వచ్చిందనుకో మనం అందరం కూడా ఏమవుతాం? చక్కబడిపోతాం కదా. సునామీ వరకు వద్దు, ఎక్కడైనా వరదలు వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం కదా, సామాన్యులను కూడా పైన పెట్టేసుకుని అంటే చక్క పెట్టుకుంటారు. అందుకంటాడు, దీపం ఉండగానే ఇల్లు
ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా. అందుకే దేవుని సమయం రాకముందే మనం ఏం చేయాలి? మన జీవితాలు చక్కబెట్టుకోవాలి. అందుకే మనం వరదలు వచ్చినప్పుడు మనం అన్ని పాడైపోతాయని ఏ రీతిగా మనం కాపాడుకుంటామో దేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు. ఈ ప్రాంత ప్రజలకి భయం లేకుండా జీవిస్తూ ఉంటే దేవుని యొక్క శాపము ఎందుకు వారి మీదకి రాబడుతూ ఉందంటే, వారు దేవుని యొక్క యాజకుడైన జెఫన్యా మాటను త్రోసివేసి వారు దేశాల మీద దేవుడు తీర్పును ఎందుకు ఇస్తున్నాడంటే, మనం చూసినట్లయితే ప్రియులారా, అనేకమైన దేశాలు ఈరోజు ఏమైపోతున్నాయి కదా, పాడైపోతున్నాయి. అనేకమైన పట్టణాల్లో భయంకరమైన సునామీలు, వరదలు, భయంకరమైన భూకంపాల చేత ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో చూసినట్లయితే భారతీయులు అనేక మంది మరణించారు. ఇవన్నీ కూడా దేనికంట? ప్రభు చెప్పాలి, ప్రభు రాకడ సూచనలు. కాబట్టి అందుకంటే ఉగ్రత దినం రాకముందే మనము ఏమవ్వాలంటే దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుడు చాలా సమయాన్ని ఇస్తూ ఉన్నాడు, చాలా అనేకమైన సమయాన్ని దేవుడు మనకు అప్పగిస్తూ ఉన్నాడు. చాలా మంది అనుకుంటూ ఉన్నారు సమయం ఎలాగ ఉంటుందిలే కదా, మనం ఎప్పుడు కూడా ఇలాగే ఉందాంలే అనుకుంటే కుదరదు ప్రియులారా. దేవుడు శపిస్తాడు, దేవుడు కోపాన్ని మన మీదకి తెచ్చుకోవద్దు ఎవరు కూడా. ఎందుకంటే దేవుడికి ప్రేమ ఉంది, దేవునికి ఏముంది? దేవుడు చంపడం మనుషుల్ని శిక్ష పెడతాడు. ఆ శిక్షను తట్టుకోకపోతే ఇంకా మారకపోతే ఇంకా మూర్ఖత్వంగా మనం ఉంటే అప్పుడు సరైన దెబ్బ కొడతాడు దేశం మీద కదా. ఈరోజు పాపం విస్తరించింది కాబట్టి అనేకమైన దేశాల మీద ఏముంది ఈరోజు కదా, ఏముంది? ఎక్కడ చూసినా అనేక మంది ఎందుకు మరణిస్తూ ఉన్నారు అంటే దేవుడి యొక్క ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్య, దేవుని ప్రసన్నత ఆ స్థలంలో లేదు కాబట్టి, దేవుని మర్చిపోయారు కాబట్టి మన ప్రాంతానికి ఎందుకు నష్టం కలగట్లేదు కదా. ఇక్కడ ఉన్న వారందరూ కూడా క్రైస్తవులు కదా, దేవుని నమ్మారు, దేవుని భక్తులు ఉన్నారు మన దేశంలో, మన ప్రజల్లో దేవుని భక్తులు ఉన్నారు కాబట్టి దేవుడు చల్లగా మనల్ని చల్లగా మనల్ని చూస్తున్నాడు. ఎండవేళ అనేక మంది ఎగిరిపోయారు, ఈ 3 నెలలు అనేక మంది చచ్చిపోయారు. కానీ ఈ 3 నెలలు దేవుడు మనల్ని ఎలా కాపాడాడు? చల్లని రీతిలో కదా. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా. ప్రియులారా, ఇంకా దేవుడు బ్రతికించాడంటే నేనేమి చేయాలి దేవుని కొరకు అని మీరు అనుకుంటే అది మీకే తెలియాలి, అది మీకే, మీ మనసాక్షికి మీకే తెలియాలి. దేవుడు నేను కాపాడాడు, నేను దేవుని కొరకు ఏం చేయాలి? దేవుని కొరకు నువ్వు డబ్బులు అక్కర్లో, దేవుని కొరకు నువ్వు డబ్బులు పెట్టి కానుకలు పెట్టి వేయక్కర్లేదు కదా. చాలామంది ఏం చేస్తున్నారంటే వస్తున్నారు కానీ చందా వేసేసి వెళ్ళిపోతున్నారు. దేవునికి చందా కావాలండి? దేవుని డబ్బులు కావాలా? దేవుని డబ్బులు అడుగుతున్నాడా కదా. ఏం పని ఉన్నా నేను చాలా మంది చూస్తాను, ఇదేంటి విచిత్రంగా ఉంది, వచ్చి 10 నిమిషాలు కూర్చొని చందా వేసి వెళ్ళిపోతున్నారు ఏదో కదా. అంటే దేవుణ్ణి ఎలా పెట్టుకుంటున్నారు ఈరోజు చాలామంది? చందా వేసి 10 నిమిషాలు దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నామే కదా. మనకున్న పనులు ఏంటి, ఆదివారం ఒక 10 నిమిషాలు చందా వేసి వెళ్ళిపోతే నీ పని అంతా నువ్వు చూసుకొని నీ లోకానికి ప్రేమిస్తున్నావు. చూసారు, చాలా విచిత్రంగా ఉంది. కాబట్టి దేవుడు ఏమడుగుతున్నాడంటే బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు కదా, ఈ లోకాన్ని ఏది కూడా అడగలేదు. ఏమడిగాడు? నీ హృదయాన్ని. దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు? నీ హృదయాన్ని నాకు ఇమ్మంటున్నాడు, నీ హృదయంలో స్థానాన్ని నాకు ఇమ్మంటున్నాడు దేవుడు. కాబట్టి దేవునికి మనం ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానానికి ఆయనకి ఇచ్చినట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, పొట్టుగాలికి ఎగిరినట్లు సమయము గతించిపోతుంది. ఎందుకంటే వీధి నిర్ణయం కాకమునిపై, యెహోవా కోపాన్ని మీ మీదకి రాకమునిపై, దేవుడు మిమ్మల్ని శిక్షించకముందే మారాలి కదా. మిమ్మల్ని శిక్షించడకే యెహోవా ఉగ్రత కాకముందే దేశంలో సాత్వికులై ఆయన న్యాయంగా మీరు అనుసరించండి, యెహోవాను వెతుక్కోండి. దేవుని వెతకమంటున్నాడు భక్తుడైన జెఫన్యా గారు. ప్రియులారా, అందుకే మనం అంటూ ఉన్నాడు. అదే అధ్యాయంలో మనం చూస్తే 3వ అధ్యాయం 8వ వచనంలో, 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, కాబట్టి యెహోవా సెలవిచ్చు వాకు ఏదనగా నా కొరకు కనిపెట్టుడి. చూడండి ప్రియులారా, ఇక్కడ భక్తుడు ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవాను సేవించుడి. కాబట్టి యెహోవా సెలవిచ్చినది ఏమనగా నా కొరకు కనిపెట్టుడి, నా కొరకు కనిపెట్టుడి కదా. దేవుడు అంటూ ఉన్నాడు నా కొరకు కనిపెట్టాలి. మనం ఏయో విషయాలు కనిపెడుతూ ఉంటాం కదా. లోకానికి ఏదైనా మనం ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఎన్ని గంటలైనా సరే, ఇంచుమించు 10 గంటలైనా మనం ఉంటాం. అవసరం ఎవరిది చెప్పాలి? అవసరం ఎవరిది? మంది. ఎక్కడికైనా ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలనుకో పనికి ఎన్ని గంటలు ఉంటాం అంటే దేవుడి కొరకు ఒక 10 నిమిషాలు మనం కనిపెట్టలేమే
నీ పని కోసం నువ్వు 2,000 రూపాయల కోసం నువ్వు గంటలు బ్యాంకులో వెయిట్ చేస్తావు చూసావా? కానీ దేవుని మందిరంలో ఒక 3 గంటల సమయం వరకు ఎవరు కూడా కనిపెడతాకి ఏముండదు, వారికి సమయం ఉండదు కదా. ఎప్పుడు చూసినా టైం చూసుకుంటూ ఉంటారు చాలామంది, ఇంకా అవ్వలేదని, వచ్చేదే 1 గంటకి. కాబట్టి ఇంకా అవ్వలేదా, ఇంకా దేవుని సమయాన్ని మన సమయంతో లెక్క పెట్టుకుంటాం. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా నా కొరకు కనిపెట్టుడి, నేను లేచి ఎర్ర పెట్టుకుని దినము వరకు కనిపెట్టుకుని ఉండుడి, నా ఉగ్రతను నా కోపాగ్నిని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకుంటుని. ప్రియులారా చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే నా ఉగ్రతము నా కోపాగ్నిని మీ అందరి మీద కుమ్మరించడానికి, అన్ని జనుల మీద నేను పోగు చేసి గుంపులుగా సమకూర్చడానికి నేను నిర్ణయించుకుంటాను. ఎందుకంటే దేవుని మార్పు లేని వారికి దేవునికి కూడా కోపం వచ్చింది. అందుకు అంటున్నాడు, నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోవునంట. నా రోషాగ్ని చేత కదా, దేవుని కోపం చేత భూమి అంతా కూడా ఏమైపోతుంది. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, వాక్యంలో ఉన్నవన్నీ కూడా యథార్థమైనవి, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ రోజుల్లో మనం చూస్తే ఈ వాక్యం ఏ రీతిగా పరిశుద్ధ గ్రంథం ప్రస్తావించబడిందో, ఈ పరిశుద్ధ గ్రంథాలలో లేఖనాల్లో ఏమైతే చెప్పబడ్డాయో మన పూర్వీకులు, మన పితరులు, అలాగే ప్రవక్తలు, బైబిల్ రాయించిన అనేక ప్రవక్తలు, దాంట్లో ప్రతి ఒక్క వచనాలు కూడా, లేఖనాలు కూడా చాలా క్షుణ్ణంగా, చాలా జాగ్రత్తగా వారు భద్రపరిచి రాశారు. కాబట్టి అవన్నీ కూడా ఈ రోజుల్లో ఏమవుతున్నాయండి, నెరవేరుతున్నాయి కూడా. ఈ లోకంలో చూసినట్లయితే అన్నీ కూడా ఇలాగే జరుగుతున్నాయి. అందుకే చూడండి, నా రోషాగ్ని చేత భూమంతయు కదా, అనేక చోట్ల ఏమవుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయా లేదా కదా, అనేక దేశాల్లో భూకంపాలు వచ్చి అనేక మంది మరణిస్తున్నారు కదా. కింద వచ్చిన మనం చూస్తే, అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనసులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన, చాలండి ప్రియులారా, ఇక్కడ అంటూ ఉన్నాడు, ఎప్పుడైతే నేను రోషాగ్ని చేత నా కోపాగ్ని చేత భూమిని నేను నశింపజేస్తాను, భూమిని నేను కంపింపజేస్తాను, భూమి మీద ఈ భూకంపాన్ని నాశనం చేస్తాను భూమిని, అప్పుడైనా సరే నన్ను తెలుసుకుంటారేమో, అప్పుడైనా సరే నన్ను ఆరాధిస్తారేమో, నేను ఏదైనా నష్టము కలిగి చేస్తాను, నన్ను తెలుసుకుని దేవా నన్ను కాపాడు అని అంటారేమో అని దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చాడు. అక్కడ ఏమంటే, అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనసుకులై ఆయన సేవించినట్లు నేను వారికి పవిత్రమైన ఏమిస్తానన్నాడు, పెదవులను ఇచ్చేదని అన్నాడు. పవిత్రమైన పెదవులు, మనకి ఇచ్చిన పెదవులను బట్టి నేను దేవుణ్ణి వారు ఆరాధించాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. కనీసం ఇదివరకు కూడా నన్ను ఆరాధించలేకపోతున్నారు ఈ జనులందరూ కూడా నన్ను గురించి తెలుసుకోలేకపోతున్నారు, నేను ఏం చేయాలి అని దేవుడు అనుకుంటే జపన్య మొర పెడుతున్నాడు, అయ్యా ఆ పట్టణ ప్రజలందరినీ కూడా దీవించండి, ఆ పట్టణ వాసులందరినీ కూడా కాపాడండి, ఆ పట్టణ వాసులందరినీ కూడా మీ చేతిలో పెడుతున్నానని ఆ భక్తులు ప్రార్థన చేస్తుంటే, అక్కడ దేవుడు అంటూ ఉన్నాడు ఏమనంటే, వారు ఇప్పుడు నన్ను సేవిస్తున్నారు, ఏక మనసులో నన్ను సేవించండి, నేను పవిత్రమైన పెదవులు నేను ఇస్తానంటున్నాడు. అంటే పవిత్రమైన పెదవులు అంటే పవిత్రమైన మాటలు, ప్రార్థనలు మరి చెయ్యాలని దేవుడు వారికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి 10వ వచనం, చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయగా నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యములు తీసుకుని రాబడదురు. ఆ దినమున నీ గర్వం బట్టి సంతోషించిన వారిని నీలో నుండి నేను వెళ్ళగొట్టేదను కనుక నా పరిశుద్ధమైన కొండ యందు నీవు గర్వము చూపవు, నా మీద తిరగబడవు, నీవు చేసిన క్రియల విషయమై నీకు సిగ్గు కలగదా. ప్రియులారా కూడా చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ దినమున గర్వం బట్టి సంతోషించేవారు అనేక మంది ఉంటారు. ఆ దినమున దేవుని ప్రజలు అనేక మంది ఏడుస్తూ ఉంటారు, అయ్యో దేవుని మాటలు చెప్పినప్పుడు నేను దేవుని త్రోసివేశానే, నేను దేవుని నిర్లక్ష్యం చేశానే, ఎందుకు ఈ రీతిగా నేను చేశాను, నేను ఎందుకు దేవుని త్రోసివేయబడ్డాను, దేవుని అతిక్రమించాను. సమయం ఉన్నప్పుడు అనేక మంది చెప్పారు, అనేక మంది దేవుని ప్రవక్తలు, దేవుని సేవకులు చెప్పారు, మారండి అన్నారు, కానీ మేము వినలేదు.
మేమేం చేయలేదు, వినలేదు. ఏంటి? అప్పుడు భయం కలుగుతూ ఉంటుంది చివరి దినాలు. చాలామంది ప్రియులారా, ఎప్పుడు భయం కలుగుతుందంటే ప్రజలకి హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నప్పుడు భయంకరమైన భయం వరకు కలుగుతుంది. అయ్యో నేను చచ్చిపోతాను ప్రభా, నన్ను కాపాడు, నన్ను రక్షించు అని ఐసీయూలో ఉన్నప్పుడు ఆ విషయం గమనిస్తే చాలా భయంకరమైన ఆ బాధ కదా. వారు ఇంకా మనం ఇంకేమీ చేయలేము, వారికి ఏమీ తెలియదు. ఇంకా ఐసీయూలో పెద్ద పెద్ద హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ మరణకరమైన స్థితి వరకు వచ్చినప్పుడు వారు ఎంత టెన్షన్ పడతారు. ప్రభా నన్ను కాపాడు, ప్రభా నన్ను బ్రతికించు, నేను అలా చేస్తాను, నేను ఒకవేళ అన్ని గుర్తొచ్చేస్తా ఆ టైంలో కదా. ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితి వచ్చినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. ఈరోజు మనం ఇంత అవయవాలు దేవుడు మనకి ఇచ్చాడు, దేవుడు చేతులు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు చేతులు? చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆరాధించడానికి కదా. దేవుడు కాలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు కాలు? దేవుని మందిరానికి రావడానికి కదా, దేవుని యొక్క కూడికకి వెళ్ళటానికి. దేవుడు మనకు నోరు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? తిట్టడానికి కాదు కదా, బుద్ధులు మాట్లాడటం కాదు. ఎందుకు ఇచ్చాడంటే దేవుడు నోరు దేవుని స్తుతించడానికి కదా. అనేక మందికి నోరు దేవుడు ఇచ్చిన చేత మనం ఈ నోటితో ఎన్నెన్నో పాపాలు చేస్తాం, ఎంతోమందిని తిడతాం, ఎంతోమందిని ఎన్నెన్నో చెప్తాం ఈ నోటితో. కానీ దేవుని మాటలు, దేవుడు మనకు నాలుగు ఎందుకు ఇచ్చాడు? దేవుణ్ణి స్తుతించడానికి కదా. ప్రతిదీ కూడా దేవుడు అవయవాలు మనకి ఇచ్చాడు. ఎందుకంటే దేవుని కోసం ఉపయోగించడానికి. మన శరీరంలో ఉన్న ప్రతి కూడా దేవుని ఉపయోగించడానికి. అదే విధంగా మీకు ఒక మాట నేను చూపిస్తాను. కీర్తన గ్రంథం ఒకసారి మీరు తీసినట్లయితే ఇక్కడ భక్తుడైన దావీదు ఒక మాట అంటూ ఉంటాడు ప్రియులారా. ఒకసారి మీరు కీర్తన గ్రంథం 53వ అధ్యాయం మీరు చూస్తే 53వ అధ్యాయం మొదటి వచనాన్ని, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు, మేలు చేయడొక్కడను. చాలండి ప్రియులారా, ఇక్కడ చూడండి, ఇక్కడ భక్తులైన దావీదు ఎందుకు రాశాడంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటున్నారు. చాలామంది బుద్ధిహీనులు అంటే ఎవరంటే దేవుడు ఎరగని వారు చాలామంది ఏం చెప్తారంటే దేవుడి లోకంలో లేడు కదా. ఈ రోజుల్లో మనం అనేకమైన చూస్తున్నాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట. దేవుడు లేడు కదా. దేవుడు లేనప్పుడు మనం మారి దేవుడి సంఘానికి వచ్చి దేవుడు లేడు అని చాలామంది అంటున్నారు. దేవుడు లేకపోతే కదా సిలువ వేయబడిన నజరేయుడైన యేసుక్రీస్తు అని ఎవరండి? ఈరోజు 3 రోజుల్లో తిరిగి లేచిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక దేవుడు ఎవరు కదా, ఆయన యేసు ప్రభు. నిజమైన దేవుడు కాబట్టి 3 రోజులు చనిపోయిన వాడు తిరిగి లేచాడు కాబట్టే కదా ఆయన నిజమైన దేవుడు అంటున్నారు. ఒకవేళ అలా తిరిగి చనిపోయి లేకపోతే ఆయన కూడా దేవుడు అనేవారు చెప్పాలి. దేవుడు ఎవరు నమ్మేవారు కాదు, వారికి విశ్వాసం ఉండదు. ఎందుకు ఈరోజు ఒక మాట మీకు గమనిస్తూ ఉన్నాను. ఎందుకంటే యేసు ప్రభు వారు నిజమైన దేవుడు అని చెప్పడానికి మన సాక్ష్యం ఏంటంటే ఆయన చనిపోయి తిరిగి లేచి 3వ దినాన్ని మృత్యుంజయుడిగా లేపబడ్డాడు. మన కొరకు ఆయన శిలువలో వేలాడి మరణించిన యేసుక్రీస్తు 3వ దినాన్ని మరణ విజయ వీరుడుగా లేపబడ్డాడు. అందుకే నిజమైన దేవుడని యేసు ప్రభువుని అంటూ ఉంటారు. అది మనకి కావాల్సిన ఒక గొప్ప, క్రైస్తవునికి కావాల్సిన గొప్ప సాక్ష్యం. నిజమైన దేవుడు అని ఎందుకు పిలుస్తారంటే ఆ యొక్క వచనం మనకు చాలు ప్రియులారా. అందుకంటాడు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేస్తారు. అందుకు అంటాడు దేవుడు ఆకాశం చూచి నరులను పరిశీలించు. దేవుడు ఎక్కడి నుంచి చూస్తున్నాడంటండి? ఆకాశం నుంచి చూస్తూ ఉన్నాడంట, పరిశీలిస్తూ ఉన్నాడంట అందరినీ కూడా. అందుకంటున్నాడు వారందరూ దారి తొలగి బుద్ధిగా చెడి ఉన్నారు, ఒక్కడను తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరును లేరు, ఒక్కడైనాను లేరు కదా. మేలు చేసేవారు ఎవరు కూడా చెప్పాలి. నేను చెప్పే మాటలే కదా అన్నీ కూడా కదా. దేవుని గ్రంథంలో మనకు చెప్తూ ఉంది. భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు మేలు చేయవారు ఎవరును నాకు లేరు. దావీదు రాజుగా ఉన్నప్పుడు సౌలు దావీదుకి న్యాయం చేయాలనుకున్నాడు కానీ అన్యాయం చేశాడు. ఎందుకంటే రాజుగా దావీదు ఎదిగిపోతాడేమని కదా. రాజుగా దావీదు ఎదిగిపోతే నన్ను మించిపోతాడేమని. ఇక్కడ సౌలు ఎందుకు అతన్ని అనగదొక్కాలనుకున్నాడంటే భయంకరమైన అహంకారంతో నేను దావీదు కన్నా మించిపోవాలి, నేను దావీదు కన్నా ఇంకా పైన ఉండాలనుకున్నాడు. దేవుడు ఎవరిని పైన పెట్టాడండి? దావీదుని పైన పెట్టాడు. ఎందుకు పైన పెట్టాడంటే దావీదు
ఒక మహారాజుగా ఎదగటానికి కారణం ఏంటంటే ఆయన శాశ్వతమైన ప్రేమ కృప ఎవరి మీద ఉందంటే దావీదు మీద ఉంది. అందుకంటూ ఉన్నాడు, నేను దేవుని కొరకు నా సాక్ష్యం నిలబెట్టుకున్నాను, నేను నా దేవుని కొరకు నేను ఒక సాక్షిగా నేను ఎదిగాను కాబట్టి నా దేవుడు నాకు ఒక చక్కని జయ జీవితాన్ని నాకు ఇచ్చాడని దావీదు అంటూ ఉన్నాడు. దావీదు అంటాడు, అయ్యా నేను ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా, నేను ఎక్కడికి ఉన్నా నా దేవుని నేను స్టార్ తోటి, తొంబురతోటి, నాట్యముతోటి నా దేవుని నేను ఆరాధించడానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడని దావీదు జీవితంలో చెప్పాడు. అదేవిధంగా ఈరోజు మనం చెప్పుకున్న జెఫన్యా గ్రంథంలో కూడా ఒక మాట అంటున్నాడు, సిగ్గుమాలిన జనులారా కూడి రండి. సమయం ఎలా ఉందంట కదా, పొట్టు వలె సమయం ఏమవుతుంది, గతించిపోతుందంట. ప్రియులారా, సమయం ఏమవుతుందంట, గతించిపోతుందంట కదా. సమయం ఎందుకు గతించిపోతుందంటే పొట్టుగాలికి ఎగిరినట్టు సమయం అంతా కూడా అయిపోతుంది. కాబట్టి యెహోవా దినము మీ మీదకి రాకముందే, యెహోవా శిక్ష మీ మీదకి రాకముందే ఎక్కడికి రమ్మంటున్నాడు దేవుడు? దేవుని సంఘానికి కూడి రండి, దేవుని సమాజంలో దేవుని చెంతకు చేరండి, దేవుని ఆరాధించండి, దేవుని నమ్మండి అని జెఫన్యా గ్రంథంలో ఈరోజు మనం నేర్చుకున్నాం కదా. కాబట్టి ఈ చెప్పిన అంశం దేవుడు మన కొరకు, అయ్యా ఈరోజు చక్కని భక్తుడైన జెఫన్యా గారు చేసిన పరిచర్యలు అనేకమైన గాజా పట్టణం కోడైపోయింది, సముద్రము పక్కన కేరెత్తు దేశం కోడైపోయింది. ఆ దేశాల మీద దేవుడు ఆత్మను ఉంచాడు, కానీ వారు నిలబెట్టుకోలేకపోయారు అనేక దేశాలు. కాబట్టి మన భారతదేశంలో మనం ప్రార్థన చేయవలసింది ఏంటంటే, అయ్యా మా దేశాల మీద కానీ, మా ప్రాంతాల మీద కానీ, మా రాష్ట్రాల మీద కానీ ఎటువంటి ఉగ్రత మాకు కలగజేయొద్దు. కాబట్టి ప్రార్థన చేద్దాము, మొరకు లేని వారి కొరకు అని మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుడు జెఫన్యాకి కలుగజేసిన ఆలోచన మనకు కూడా దేవుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మనందరినీ కూడా నిలబెట్టుకుని తన ఆత్మతో దేవుడు మనకి ఇచ్చిన హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞను గైకొంటూ దేవుని కొరకు ఉపయోగించుకుని మన స్థానాన్ని, మనం ఇచ్చే సమయాన్ని దేవుని కొరకు చెప్పుకుందాం. కాబట్టి దేవుడు మనకి ఈరోజు ఏం చెప్పాడండి? జెఫన్యా గ్రంథంలో మొదటి వచనం ఏంటి? ఒకసారి చెప్పండి ఎవరైనా. జెఫన్యా గ్రంథంలో మనం నేర్చుకున్న మొదటి వచనం చదవండి, బైబిల్ చూసి వద్దు. సిగ్గుమాలిన జనులారా కదా, నేను ఇందాక చెప్పాను కదా, మేము ఎవరిని పట్టించుకోము, మా సమయాన్ని మేము చెప్పుకుంటాము, ఎవరు వినకపోయినా మాకు అనవసరం కదా. దేవుని వాక్యం మీరు వింటే ఆశీర్వదించబడతారు, దేవుని వాక్యం మీరు వినకపోతే ఆశీర్వాదాలు కోల్పోతారు. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. అందరం కూడా లేచి నిలబడతాం, విన్న వాక్యాన్ని మన హృదయంలో గ్రహించగలిగినాను. దేవుని కొరకు ఒక 2 నిమిషాలు తీర్మానం చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి దేవుడు మనకి ఇచ్చిన ఆత్మానుసారమైన యొక్క జీవితాన్ని బట్టి దేవునికి నిన్ను కృతజ్ఞతలు చెల్లించుకుందాం. అందరం కూడా లేచుదాం. అందరం కూడా కళ్ళు మూసుకొని విన్న వాక్యాన్ని ఒకసారి మీకు పశ్చాత్తాపం కలిగినట్లయితే ఒకసారి కళ్ళు మూసుకొని జెఫన్యా గ్రంథంలో నేర్పించిన అంశాలను బట్టి ఒకసారి మీరు ప్రార్థన చేయండి. ఒకసారి ప్రార్థన చేయండి. అందరూ కూడా ఒక ఆరాధన చేయవలసిన సమయంలో అందరం కూడా కళ్ళు మూసుకోండి. 1 నిమిషం ఏకోపించండి. ఈరోజు మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణం, ఈరోజు మీరు మాకు ఇచ్చిన గొప్ప అంశం. ఎందుకంటే ప్రభా, అనేకమైన దేశాలు పాడైపోయి అక్కడ సేవకుడు జెఫన్యా గారు సేవ చేసినప్పుడు ఆ దేశాల మీద మీ ఆత్మను కుమ్మరించారు, కానీ అనేకమైన ప్రాంతాలు దేవుని నిర్లక్ష్యం చేశారు. కాబట్టి దేవా, ఈరోజు మేము ఆ రీతిగా ఉండకుండా, ఆ శాపాలు మా మీదకి రాకుండా, మా బిడ్డల మీదకి రాకుండా, మా కుటుంబం మీదకి రాకుండా నైనా మీరే మమ్మల్ని కాపాడాలి. ఈ లోకంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఈ లోకంలో మూర్ఖులైన మనుషులు ఎన్నో ఊగుతూ ఉంటారు. ఆ శాపాలు మా మీదకి రాకూడదంటే మేము దేవుని నమ్మాలి, దేవుని ఆరాధించాలి. ప్రభా, జెఫన్యా చెప్తున్నాడు, యెహోవా శిక్ష మీ మీదకి రాకముందే, యెహోవా కోపాగ్ని మీ మీద రాకముందే, యెహోవా శిక్షను మీరు తప్పించుకోవాలంటే దేవుని చెంతకు చేరండి అన్నాడు. అపోస్తలులైన పౌలు గారు కూడా చెప్తూ ఉంటారు, దేవుడు
మనకు అనుగ్రహించిన కృపలో, దేవుడు మనకు అనుగ్రహించిన సమయంలో, దేవా నీ కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను, దేవా నీ కొరకు నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నా ఆశను తీర్చు అని ఒక చిన్న మనవి ఆయనతో చేసుకుంటే దేవుడు మనల్ని ఎంతగానో దీవించబడతాము, దేవుడు మనల్ని ఎంతగానో హెచ్చించబడతాము. ఆ కృప నీకు కావాలి అంటే, నీకు శాపాలు కావాలా, ఆశీర్వాదాలు కావాలా? నాకు ఆశీర్వాదమే కావాలన్నాడు దావీదు. నాకు శాపం వద్దన్నాడు. నాకు ఆశీర్వాదం కావాలంటే నేను దేవునిలో నడుస్తూ ఉంటాను. నన్ను మే నెలంతా ప్రేమించారు. ఈ జూన్ మాసంలో మొదటి దినం నుంచి మొదలుకొని ఈ యొక్క నెలాఖరు వరకు కూడా మీ ప్రసన్నత, మీ కృప మాకందరికీ కూడా దయచేయండి. ఈ నెలాఖరు వరకు అనేక మంది బిడ్డలు స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు కాపుదల దయచేయండి, మమ్మల్ని ప్రేమించండి. మీకు వందనాలు. అందరం కూడా చెప్పబడదాం.